నయాను ముంచో మునిగో నేను గొప్పను కావాలంటున్నారు. కానీ మానవ ప్రయత్నాలన్నీ వృధా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయములో యెహోషువతో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ ప్రజలందరూ నిన్ను ఎరుగునట్లు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను అన్నాడండి. 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండదనని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ. ఎవరు మొదలు పెడుతున్నారంట? దేవుడు మొదలు పెట్టాలి. నిన్ను గొప్ప చెయ్యాలనే తలంపు దేవుని మనస్సులో ఉండాలండి. కానీ గొప్పవారం అనిపించుకున్నటకు గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. ఒకే పలుకు, ఒకే భాష. ఇక వాళ్ళు అన్నారు, మనము పేరు సంపాదించుకున్నాము రండి, ఒక గొప్ప కట్టడము కట్టి. ఇది మానవుని ఆలోచన, మానవుని ప్రయాస ఏదంటే పేరు సంపాదించుకోవాలి. నలుగురిలో నా పేరు నానుడు కావాలి అని మానవుని ఆలోచనలు. కానీ ఆ యోచనలు ఫలించాయా? ఫలించలేదు, తారుమారు చేశాడు. ఆ కట్టడాలు అంతవరకు ఆగిపోయాయి. మానవుడు ప్రారంభించే ప్రతి పనిలో దేవుని కాపుదల లేకపోతే అది వృధా ప్రయాసమే ప్రియుడా. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచు ఉన్నాను. అంత మునుపు యెహోషువ ఎవరు? మోషే పరిచారకుడు, గుడారములోనే ఉండి ఎదిగినవాడు. మోషే పాటు దేవుని మందిరమునకు, దేవాలయమునకు, కొండకు వెళ్ళేవాడు. ఇప్పుడు మోషే దేవుని ప్రజలను